హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కూడా నాలాగా బెస్ట్ ఫ్రెండ్ ఉందా? తనకు మీరు బ్రైట్ టు బీ సెలబ్రేషన్స్ చేయాలనుకుంటున్నారా? అయితే నేను ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలా సెలబ్రేట్ చేశాను, ఏంటి, ఎంత కాస్ట్ అయింది, ఎంతమంది ప్లాన్ చేసాం. సో మేము గోవాకి వెళ్ళి సెలబ్రేట్ చేసాం బ్రైట్ టు బీ. సో ఫస్ట్ నేను ప్లాన్ మొత్తం చెప్తాను మీకు. మేము 7th వెళ్ళాం గోవాకి. 8th రోజు బ్రైట్ టు బీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసాం. నేను ఎలా ప్లాన్ చేశానంటే, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే ఫస్ట్ డెకరేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే మనకి చాలా బంచ్ ఆఫ్ అకౌంట్స్ వస్తాయి. దాంట్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ అవన్నీ ఉంటాయి. అవన్నీ మనం ఫిల్టర్ చేసుకొని ఏది నచ్చితే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను ఏం చేశానంటే, అట్లా ఒక 3-4 అకౌంట్స్ కాల్ చేశాను. కాల్ చేసి వాళ్ళు క్యాటలాగ్ పంపిస్తారు, ఇవి డెకరేషన్స్ ఉన్నాయి మా దగ్గర, ఇంత కాస్ట్ అని చెప్పి. సో మనకు కావాల్సింది మనం దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నా ఏంటి అని మొత్తం నేను స్క్రీన్ మీద పెడతాను, మీరు చూడొచ్చు. సో నేను అన్ని అకౌంట్స్లో బర్త్డే డెకరేషన్స్ అని ఒక అకౌంట్ కనిపించింది. వాళ్ళు కొంచెం రీజనబుల్ రేట్స్ చెప్పారు. యాక్చువల్లీ ఈ డెకోర్కి మనకి చాలా రేట్ అడిగినారు. వేరే అకౌంట్స్ 15-16K అడిగారు. కానీ నేను ఫిల్టర్ చేసి ఒక అకౌంట్ దొరికితే దాంట్లో మనకి 9 to 10K మధ్యలో ఉన్నాయి డెకరేషన్స్. సో నా బడ్జెట్ 9 to 10 ఉండే. ఒక పర్టికులర్ డెకరేషన్ నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడాను, ఎంత అని అడిగితే వాళ్ళు 9K అని చెప్పారు. 9K చెప్పిన దానికి మేము బార్గెన్ చేసాం, కొంచెం బార్గెన్ చేస్తే 8-5కి వచ్చారు లాస్ట్కి. సో నేను ఆ డెకరేషన్ కూడా స్క్రీన్ మీద పెడతా, ఏం సెలెక్ట్ చేసుకున్నాం ఏంటి అని. అండ్ ఆల్సో సో ఇది డెకరేషన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, హైదరాబాద్లోనే ఎలా మాట్లాడుకున్నాను. నేను డేట్ అవన్నీ ఫిక్స్ చేసి, డేట్ సన్సెట్ 5 o'clockకి నాకు రెడీ ఉండాలి అని చెప్పి మనం ముందే చెప్పేసుకోవాలి. మొత్తం ముందు చెప్తే వాళ్ళు ఆ టైంకి అరేంజ్ చేసేస్తారు. సో మేము క్యాండోలిమ్ బీచ్ సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళు మనకు లొకేషన్స్ ఇస్తారు, ఈ బీచెస్ అని. మేము నార్త్ గోవా క్యాండోలిమ్ బీచ్ సెలెక్ట్ చేసుకున్నాం. క్యాండోలిమ్ బీచ్ అంటే మెయిన్ బీచ్ కాదు, ఒక ప్రైవేట్ బీచ్ ఉంటుంది వాళ్ళకి. సో అక్కడ వాళ్ళ సపరేట్ షాక్ ఉంటుంది, ఆ షాక్ వాళ్ళే మనకి అరేంజ్ చేస్తారు. నేను ఎవరికన్నా ఇంకొన్ని డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తా. సో నెక్స్ట్ నేను మా ఫ్రెండ్ ఎలా సర్ప్రైజ్ అయింది, తను ఎంత హ్యాపీ ఫీల్ అయింది అనేది మొత్తం నెక్స్ట్ నేను క్లిప్స్లో పెడతాను, చూడండి. సో ఇది ఫస్ట్ డే ఇన్ గోవా. మేము నిన్న మిడ్ నైట్ వచ్చాము, మిడ్ నైట్ 1 night అనుకుంటా. ఈరోజు లేచి కుకింగ్ చేసుకున్నాం ఫస్ట్ అయితే. ఇంకా చాలా ఆకలిస్తుంది అందరికి. సో మేము వచ్చే ముందు ఫస్ట్ 2 daysకి మిడ్ నైట్, నిన్న 7th. సో 7th మనం ఏం చేయము కాబట్టి, అంటే జస్ట్ వచ్చి పడుకోవడం కాబట్టి, మేము ఎయిర్బిఎన్బిలో 3 bedroom చూసాం. 2 daysకి కలిపి 7,000 సమ్ చేంజ్ పడుతుంది. చాలా బాగుంది. మా రూమ్ చూపిస్తా ఎలా ఉంది. చాలా చాలా మంచిగా ఉంది, అంటే నీట్ క్లీన్ ఉంది. సో చూపిస్తాను నేను మీకు. ఇది ఎంట్రన్స్. ఉట్టిని మా రూమే చూపిస్తున్నా, ఎందుకంటే వేరే వాళ్ళు కంఫర్టబుల్ ఉండరు కదా వాళ్ళ రూమ్కి. సో ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి, మనం పెట్టుకోవచ్చు మనకు కావాలంటే. అండ్ ఇక్కడ వాళ్ళు ఎక్స్ట్రా మ్యాట్రసెస్ అండ్ కంఫర్టర్స్ ఇచ్చినారు. ఒకవేళ ఎక్స్ట్రా అంటే మేము 2 members ఉంటున్నాం ఈ రూమ్లో, కాకపోతే ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. ఇది బెడ్, ఇది సోఫా, ఇది ఫోల్డబుల్, అంటే బెడ్లా పడుకోవచ్చు, బెడ్లా పెట్టుకొని. అంతే, ఇంకా సింపుల్. ఒక లాంగ్ మిర్రర్ ఉంది అంతే. సో ఇది నా అవుట్ఫిట్. ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నా అంటే, బయటనే తను ఉంది వేరే రూమ్లో, నేను వేరే రూమ్కి వచ్చాను. సో ఇప్పుడు మేము ఆ డెకరేషన్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు టైం 4:30 అవుతుంది. 5 వరకు అక్కడికి వెళ్తే సన్సెట్ చూపించాలి. అండ్ ఆ డెకరేషన్లో నాకు సర్ప్రైజ్ ఇస్తాం అనమాట, కేక్ అని చూపిస్తాం. అది చూడండి, నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది. సో యాక్చువల్లీ మేము ఒక ఐస్కి క్లాత్ కట్టి తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ మర్చిపోయినాం ఆ క్లాత్ తేవడం. సో ఇంకా నేనే కళ్ళు మూసి తీసుకెళ్తున్నా దానికి. ఇక్కడ చూస్తే మీరు చూసారు కదా, దానికి చూపించాము. అసలు సగం డిస్టెన్స్ వరకు అయితే నాకు దీనికి అర్థమైపోయింది ఫ్లాప్ ప్లాన్ అనుకున్నా, కానీ ఇంకా లాస్ట్కి చూడలేదు, దానికి ఏం అర్థం కాలేదు. అసలు షాక్ అయిపోయింది. ఇంత బాగా చేస్తా అని తను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఖుషి అయిపోయింది, మీరు చూడొచ్చు తన్ని. అసలు నేను కూడా చాలా హ్యాపీ తనని చూసి. వీడియోలు ఏంటి నువ్వు ఒక్కదాన్నే అన్నావు, ఇంకా వేరే వాళ్ళు చేయలేదా, నువ్వు ఒక్కదానిగా చేపించావా అని అలా అనుకోకండి. అందరం కలిసే చేపించాము. కాకపోతే నేను ఇది యూట్యూబ్లో పెడుతున్నా కాబట్టి అందరూ అంత కంఫర్టబుల్గా ముందుకు రాలేదు వీడియోలో కనిపించడానికి.
సో ఇక్కడ ఫైర్ వర్క్స్ ఇంకా కేక్ కూడా వాళ్ళు కాంప్లిమెంటరీ ఇచ్చారు డెకరేషన్ వాళ్ళే. సో అది వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా సెలబ్రేట్ చేస్తామని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చితే పక్కా లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బ్రైట్ బీ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు, మీకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా ప్లాన్ చేసుకోండి. బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చెయ్యవే జఫా.